నమస్తే, నేను మీ నగేష్. సుప్రీంకోర్టు కాసేపటి క్రితం తిరుమల లడ్డూలో మాంసకృతులు అంటే ఈ జంతువుల కొవ్వు చేపల నూనె కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. అయ్యా, కనీసం దేవుణ్ణైనా మీ రాజకీయాల నుంచి మినహాయించండి, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతారని సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక చెంపపెట్టుగా చెప్పొచ్చు. ఈరోజు సుప్రీంకోర్టులో మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన 3-4 వ్యాఖ్యలు చాలా ప్రభుత్వానికి పిన్ పాయింటెడ్గా తగిలినట్లు అయ్యాయి. ఈ 4 వ్యాఖ్యలను బట్టే అసలు ఈ కేసులో వాస్తవం ఉంటుంది, ఇది ఏ ఉద్దేశంతో ఈ కేసు బనాయించినారు, ఈ ఆరోపణలు చేసినారనేది సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అసలు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ల మీద విచారిస్తూ ఒక కీలకమైన అభ్యంతరం, ఒక సూచన చేసింది. ఇది ఏమంటే, నెయ్యిని కల్తీ జరిగిందని నెయ్యిని శాంపిల్కి పంపించారు, లడ్డూను శాంపిల్కి పంపించారా? మీరు చెప్తోంది కల్తీ నెయ్యితో లడ్డు కల్తీ చేసి పవిత్రమైన లడ్డును భక్తులకు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు కదా, లడ్డును శాంపిల్కి పంపించారా అని అడిగింది. సో దీన్ని బట్టే కేసు ఎటుపోతుంది, అసలు ఇందులో ఎంత కేసులో డెప్త్ అనేది అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను టెస్టుకు పంపించలేదు, ఎందుకంటే నెయ్యిని మాత్రమే పంపింది. నెయ్యిని టెస్టుకు పంపి నెయ్యిలో కల్తీ జరిగింది, ఇంతకు ముందు కూడా కల్తీ జరిగిండే నెయ్యి వాడి ఉంటారు కాబట్టి భక్తులకు మాంసకృతులు, కొవ్వు, చేపల నూనెతో చేసిన లడ్డూలు పంపిణీ చేసి ఉంటారు అనే అర్థం వచ్చేలా రాజకీయ రాద్ధాంతం అంతా చేశారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఓపిక బట్టి ఏమీ మాట్లాడకుండా, ఒకవేళ అవసరమైతే వాళ్లకు మద్దతున్న పేపర్లో, టీవీలకు లీకులు ఇచ్చి ఆ తరువాత సిట్టు వేసి ఉంటే ఈ సిట్టుకు కొంచెమన్నా నమ్మకం ఉండేది. సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని పొడిచినట్లు చెప్పింది. ముఖ్యమంత్రి ఈ లడ్డూలో, నెయ్యిలో కల్తీ జరిగిందని వ్యాఖ్యలు చేశాక, రాజకీయ విమర్శలు చేశాక సిట్ ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటి అనే ఒక ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం మీద సంధించింది. దీంతోపాటు ఈ నెయ్యిని ఎక్కడైతే మీరు టెస్ట్ పంపించి ల్యాబ్ రిపోర్ట్ తెచ్చారు, అక్కడ ఈ రిపోర్ట్లన్నీ వచ్చాయి కల్తీ జరిగినట్లు, జంతువుల కొవ్వు, ఆ తర్వాత చేపల నూనె, ఇంకా రకరకాలు కలిసినట్లు రిపోర్ట్లు వచ్చాయి, ఓకే చేయించారు. బట్ మైసూర్లో కానీ గజియాబాద్లో కానీ ఉండే కేంద్ర ప్రభుత్వ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు అడగలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండానే ఈ నెయ్యిలో కల్తీ జరిగిపోయింది. ఈ కల్తీ జరిగిండే నెయ్యితోనే గతంలో 5 ఏళ్ల నుంచి లడ్డూ ప్రసాదం, మాంసం కలిసిన లడ్డూ ప్రసాదం భక్తులకు అందించారనే ఒక ఆరోపణను, విమర్శను ప్రజల్లోకి వదిలేసి దీని మీద దేశవ్యాప్తంగా రచ్చ జరిగిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ ఏమంటుందంటే, దేవుణ్ణి అసలు ఎందుకు రాజకీయాల్లోకి లాగారని కూడా ఒక ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం మీద గురువారం రోజు మళ్ళీ విచారణ చేస్తామని చెప్పింది. అయితే విచారణ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నియమించిన అడ్వకేట్, లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏమి సమాధానం చెప్తారంటే, మాకు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి లడ్డూలు కల్తీ జరిగినట్లు అని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. భక్తులు ఎవరు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, లడ్డు కల్తీ జరిగి తినింటేగినా అప్పుడే ఫిర్యాదు చేయాలి కదా, ఆ లడ్డు కల్తీ జరిగినట్లు, కల్తీ జరిగిన వెంటనే వాసన వస్తుందనో, చెడిపోయిందనో, ఇది చెడు వాసన వస్తుందనో ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇవన్నీ కూడా ఏమీ లేవు. సో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి గట్టి దెబ్బ తగిలింది. చూద్దాం గురువారం నాటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వ్యవహారం మీద ఏ రకంగా స్పందిస్తాయి చూద్దాము. అలాగే సుప్రీంకోర్టు ఇంకొక ప్రశ్న కూడా అడిగింది. టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఇక్కడ ఈ నెయ్యిలో
ఓన్లీ వనస్పతి ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్ కల్తీ జరిగిందని ఫస్ట్ చెప్పారు. ఆ తరువాత ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందని ఎలా చెప్పగలిగారు, దీనికి ఆధారాలు ఏందనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం చేకూరుస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈరోజు జరిగిండే వాదనలు, సుప్రీంకోర్టు చేసిండే 4-5 వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సంతోషాన్ని కలిగించే రకంగా ఉన్నాయి. నెయ్యి కల్తీ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదనేది ఈ వ్యాఖ్యల ద్వారానే తెలుస్తుంది. అసలు అప్పట్లో లడ్డూలో కల్తీ జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం ఎలా చెబుతుంది, టీటీడీ ఎలా చెబుతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేవనెత్తుతున్న ప్రశ్న.